భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ నాయకులు నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓర్సు వేలంగిరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి సేకరించిన మట్టికి స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ మట్టిని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్న అమృత వనమునకు తరలించనున్నట్లుగా వారు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్టు 9 నాడు మేరా మిట్టి మేరా దేశ్ అనే కార్యక్రమాన్ని చేయమని దేశ ప్రజలకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనము కోదాడ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి గ్రామంలో ఇంటి నుంచి మట్టిని కానీ పూలను కానీ సేకరించడం జరిగింది. ఈ ప్రతి ఇంటి నుంచి తెచ్చిన ఈ మట్టిని అసెంబ్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయికి తీసుకెళ్ళి జిల్లా స్థాయి నుంచి ఢిల్లీకి పంపడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో గల ఇండియా గేట్ వద్ద ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన మట్టిని ఆ స్మృతి వనంలో దేశం గురించి ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులకు గుర్తుగా అమరవీరులకు గుర్తుగా అక్కడ ఒక స్మృతి వనాన్ని కొన్ని వేల మొక్కలతో ఈ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది భావి తరాలకు భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క చరిత్ర, దేశంలో ఉన్న అన్ని మతాల నుంచి, కులాల నుంచి, అన్ని గ్రామాల నుంచి, అందరు వ్యక్తుల దగ్గర నుంచి వచ్చిన మట్టిలో అక్కడ ఒక ఉద్యానవనం కట్టబోతున్నారు నరేంద్ర మోడీ గారు. దానిలో భాగంగా మన కోదాడ నుంచి కూడా ఈ కలశంలో ప్రసాదంగా భావించాం. మన యొక్క కోదాడ మట్టి కూడా ఢిల్లీ గడ్డపై మొక్కల మన మట్టిలో కూడా ఒక మొక్క రావడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ప్రధానమంత్రి గారు మన కోదాడకి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు, మరియు మన మట్టి ఢిల్లీ పోతున్నందుకు గౌరవ ప్రధాని గారికి కోదాడ ఎప్పుడు రుణపడి ఉంటుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ మండల అధ్యక్షుడు మేనగారు రావాలి కదా.